భూసారాన్ని పెంచడం కొరకై సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ ఏడీ రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో భూసారాన్ని పెంచడానికి రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి అనే అంశంపై మండల స్థాయి రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ ఏడీ శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి మొక్కలకు కావలసిన పోషకాలు అందిస్తూ మొక్క పెరుగుదలకు అధిక దిగుబడి అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, భూసార పరీక్షలు నిర్వహించడం వల్ల వేసిన పంటకు నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాకుండా నేలకు పోషక ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చని అన్నారు. నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం మొదలైన పోషక పదార్థాలను మొక్కలు సేకరించడం వల్ల భూసారం తగ్గుతూ ఉంటుంది. అందువలన పంటను చేస్తే ముందు మట్టి నమూనా పరీక్షించడం ద్వారా ఆ నేలలో తగిన పోషకాలను తెలుసుకొని పంట వేసేటప్పుడు తగిన పోషక పదార్థాలను ఎరువుల రూపంలో అందిస్తే సరిపోతున్నారు. అలాగే మట్టి నమూనాలు సేకరించవలసిన విధి విధానాలు వివరించారు. ఖరీఫ్ సీజన్ ముగిసిన రబీ సీజన్ వస్తోందని, కావున భూమిని సిద్ధం చేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. అనంతరం రైతులకు సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల ద్వారా ప్రత్యేకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, మండలంలోని రైతులు, ఇతరులు పాల్గొన్నారు. పొలాలకి మొక్కలకి అవసరమైనటువంటి 17 రకాల పోషకాల గురించి, వాటి వినియోగం గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భూసార పరీక్షల ఆధారంగా ఏ రకంగా ఎరువులు వినియోగించుకోవాలి, ఖర్చుని ఏ విధంగా తగ్గించుకోవాలనే మెలకువల్ని రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ రసాయనిక ఎరువులను కూడా తగ్గించుకుంటూ ప్రకృతిలో మనకి అందుబాటులో ఉండే ఎరువులను కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, జీవన ఎరువుల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే పచ్చిరొట్ట పైర్లు, వాటి విశిష్టత, వాటిని వినియోగించే పద్ధతి గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ పచ్చిరొట్ట ఎరువులు కానీ, జీవన ఎరువులు కానీ మనకి సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు వీటిని వినియోగించుకుంటూ భూసారాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయాల మీద ఈరోజు రైతులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మనం వివిధ రకాల కషాయాల తయారీని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనకి దశపర్ణి కషాయము, జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం గురించి, దాని తయారీ విధానం గురించి రైతులకు వివరించి ఇక్కడ చేసి చూపించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనీ మద్దిరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.